ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 6వ అధ్యాయము 18వ వచనాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 18వ వచనాన్ని ధ్యానించుకుందాం. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకు, మన కుటుంబాలకు, మన వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకొని ఈ వాగ్దాన ప్రకారము మనం జీవించాలని ప్రేమతో మిమ్మలను మరొకసారి కోరుచూ ఉంటున్నాను. మరి ఈ యొక్క మాటల్లో అంతరార్థాలను మనం గ్రహించినట్లయితే, ఆత్మీయ సత్యాలను మనం అర్థం చేసుకున్నట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులను ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు ఆయన పరిచర్య కాలంలో ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకొని వారికి ప్రభు యొక్క ప్రార్థన ఏ రీతిగా చేయాలి, ఉపవాసము ఏ రీతిగా ఉండాలి, అనేక అంశాలను బోధిస్తూ మరి ఇక్కడ ఈ మాటలను కూడా వారికి మరి హెచ్చరికను చేస్తూ ఉంటున్నాడు. 17వ వచనంలో మనం గమనించినట్లయితే, ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. మరి ఇక్కడ ఈ మాటల్లో రెండు ప్రాముఖ్యమైనటువంటి అంశాలను మనం చూస్తూ ఉంటున్నాము. ఉపవాసము అనగా దేవునికి దగ్గరగా జీవించటం, వాక్యముతో మరి జీవించటం. అంత మాత్రమే కాదు, ఇంకొక మాటను మనం గమనించినట్లయితే వేషధారణ అనేది ఈ యొక్క మాటల్లో మనం చూస్తుంటున్నాం. మనుషులకు కనబడవలనని వేషధారణ చేస్తూ రహస్యమందున్నటువంటి దేవునికి భయపడి ఆయన చూస్తూ ఉంటున్నాడు. ఆయనకు మరుగైనది ఏదియుడు లేదు. ఆయన ఉన్నాడని, ఆయన చూస్తున్నాడని జ్ఞాపకం చేసుకొని ఉపవాసం చేయడి అని తన శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ 16వ వచనంలో నుండి ఉపవాసాన్ని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. 18వ వచనంలో మనం గమనించినట్లయితే, మరి అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఎప్పుడైతే నువ్వు దేవునికి దగ్గరగా నువ్వు జీవిస్తావో, దేవుని పైన ఆధారపడతావో, దేవుని యందు విశ్వాసం ఉంచుతావో, అప్పుడు నీకు ఆయన ప్రతిఫలము ఇస్తాడు. ఎందుకనగా వేషధారణ ఆయన క్షమించడు. అందుకే మనం చూస్తూ ఉంటున్నాం, వేషనైనా క్షమిస్తాను కానీ వేషధారణను క్షమించును అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. మరి మనం మనుషులకు కనబడవలనని మనం ఉపవాసము ఉంటున్నాము. మరి శిష్యులకి ఈ మాటలు ఒకవేళ అర్థం కాకుండా ఉండవచ్చు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సర్వము ఎరిగినటువంటి దేవుడు, ఆయన చూచుచున్నటువంటి దేవుడు. ఆకాశములో నుండి ఆయన నేత్రములు ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటున్నాడు. మరి మనుషులకు కనబడాలని కాదు మనము ఉపవాసం ఉండేది. రహస్యమందు దేవుడు మనల్ని చూస్తున్నాడు అని విశ్వసించి మరి నమ్మకముగా ఆయనలో జీవించాలి. నమ్మకంగా జీవించినప్పుడు దేవుడు ప్రతిఫలం ఇచ్చేదానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఆయన జాలి కలిగినటువంటి దేవుడు, ఆయన కరుణ కలిగినటువంటి దేవుడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, మనము దేవునిలో
నమ్మకంగా మనం ఉంటున్నామా? దేవుడి ఉదయకాల సమయంలో నీతోనూ నాతోనూ మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని యొక్క ప్రతిఫలము పొందుకోవాలని, దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని ఇష్టపడుతూ ఉన్నట్లయితే ఆయనలో నమ్మకముగా ఉన్నప్పుడు ఆయన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు, మరి ఎంతగానో కాచి కాపాడుతాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్.